హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈరోజు వీడియోలో మనకి ఒక కస్టమర్ వచ్చేసి మనకు ఈ బ్లౌజులు ఇచ్చారండి. ఇప్పుడు దీంట్లో ఒకటి వర్క్ బ్లౌజ్ కూడా ఉందండి. అలాగే ఇది చూడండి, ఒక బ్లౌజ్ వచ్చేసి మనకు ఏదన్నా మంచి మోడల్ పెట్టి ఈ నెట్ క్లాత్ వేసి స్టిచ్ చేయమని చెప్పారండి. అలాగే ఇవి రెండు వచ్చేసి మనకు నార్మల్ బ్లౌజులు ఇచ్చారు. ఇవైతే నేను తర్వాత స్టిచ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. నేను చాలామంది ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు, పూస వర్క్ వచ్చినప్పుడు కానీ, కుందన్స్ వచ్చినప్పుడు కానీ స్టిచ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కట్ చేసుకోవడం కూడా, ఇలాంటి వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు కట్ చేసుకోవడం కూడా చాలామందికి తెలియదు. అందుకే నేను ఈ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చిందండి. ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనకు ఫుల్ వర్క్ వచ్చింది. ఇలాగా మనకు ఈ బ్యాక్ పార్ట్కి కూడా, బాడీకి కూడా ఇలా వర్క్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలా వర్క్ వచ్చినప్పుడు చాలామంది కొత్తగా కుట్టేవారు ఈ ఎడ్జ్లో కొంచెం క్లాత్ వదిలేసి స్టిచ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకు కరెక్ట్ ఈ ఎడ్జ్లోనే మనకు బయటకు ఏమాత్రం క్లాత్ కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేస్తానండి. ఇప్పుడైతే నేను కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కస్టమర్కి వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు పొడవు ఉండాలి. వాళ్ళు 10 ఇంచుల పొడవు అని చెప్తే ఈ వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే 11 ఇంచుల పొడవు పెట్టారు. ఇప్పుడు ఈ 11 ఇంచుల పొడవు పెట్టిన దాన్ని మనము 10 ఇంచులకు ఎలా అడ్జస్ట్ చేస్తామనేది ఇక్కడ చూడండి. ఇక్కడ స్టిచ్ చేశాను కదా, మీకు తెలుస్తుంది కదా. ఇదిగోండి, ఈ 1 ఇంచు మనకు 11 ఇంచులు పెట్టారు కదా. ఈ 11 ఇంచులు పెట్టినప్పుడు ఏంటంటే మనము ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ స్టిచ్ చేసేసాము. ఇప్పుడు ఈ 1 ఇంచ్ అనేది మనం దీంట్లో కవర్ చేసాము. దీంట్లో కవర్ చేయడం వల్ల ఏమైందంటే మనకు ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 10 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు కూడా ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, మనకు మొత్తం ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి ఇది. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఈ కటింగ్ వీడియో అయితే చూద్దామండి. ఇప్పుడు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఈ ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారండి కస్టమరు. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మనము ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో కూడా మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూడండి. ఇక్కడ ఉక్స్ ఉన్నాయి కదా, ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలండి. చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు, మాకు ఆది బ్లౌజు ఎలా కొలుచుకోవాలన్నా నడుము కూడా అని చెప్పి చాలామంది అంటున్నారు. ఆది బ్లౌజ్ నడుము కొలవాలంటే ఇలాగండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా గట్టి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎక్కడి వరకు అంటే మనకి ఇక్కడ కాజా ఎక్కడికైతే ఉంటుందో అక్కడి వరకు చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కాజా వరకు మనకి ఎంత వచ్చింది, 35 ఇంచుల నడుము సైజు వచ్చింది. ఇప్పుడు నేను ఈ 35 ఇంచుల నడుము సైజుతో ఎలా కట్ చేసుకోవాలనేది నేను మిగతా మెజర్మెంట్స్ కూడా కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఈ లైనింగ్ అయితే, కాటన్ లైనింగ్ అయితే తప్పకుండా మనము వాష్ చేసి తీసుకోవాలండి. ఇలా వాష్ చేసి తీసుకున్న తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక్కొక్కసారి కొద్దిగా హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి. దానికోసము ఒక స్ట్రైట్ లైన్ ఇలా గీసుకోవాలి. ఇక్కడ వరకు ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు ఇలా కట్ చేసి తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉండేలాగా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు చెక్ చేసుకోవడానికి చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ షోల్డర్ అనేది, ఈ షోల్డర్ ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఈ టక్స్ ఎక్కడికైతే ఉంటుందో ఆ టక్స్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మెజర్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది ఎంత ఉంది, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది. 15 ఇంచులు అనేది ఇక్కడ నుంచి 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అదే మార్కింగ్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి.
మనం ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ టైం కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమవుతుందండి ఫార్ములా అనేది. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను ఎలాగైతే స్టెప్ బై స్టెప్ చెప్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోండి. మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ చంక డౌన్ తీసుకోవాలండి. ఇది మనకు నడుం సైజ్ వచ్చేసి ఎంత ఉంది ఇప్పుడు? నడుం సైజ్ వచ్చేసి 35 ఉంది. అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజు. ఈ పెద్ద సైజు నడుం సైజు 35 ఉన్నప్పుడు మనము ఈ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు బ్లౌజ్ పొడవు వచ్చింది, చంక డౌన్ వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి నడుముకి వచ్చేసేయాలి. నడుము వచ్చేసి మనకి ఎంత ఉంది? ఇది 35 డివైడెడ్ బై 4. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 35లో 4వ భాగం ఎంత వస్తుంది మనకు? 9 అంటే 8:30 వస్తుంది. 9 ఇంచులు వస్తుంది. ఇది 8:30 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8:30 ఇంచులు అనేది ఇక్కడ నడుము దగ్గర తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 8:30 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ బ్యాక్ టక్స్ వస్తుంది కాబట్టి దానికోసం 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోండి. మీ ఇష్టం ఇది. 1.5 ఇంచు తీసుకున్నా సరే, 2 ఇంచులు తీసుకున్నా సరే, మీరు ఎంత అయితే అంత ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు ఇది నడుం సైజ్ వచ్చేసి 35 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్కి వచ్చేసి ఈ నడుం సైజుకి 5 ఇంచులు ప్లస్ చేసుకోవాలి. 5 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది? 40 ఇంచులు అవుతుంది. ఇది ఇప్పుడు ఈ 40 ఇంచులు అనేది ఏంటి? మనకు చెస్ట్ లూజ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ డివైడెడ్ బై 4 తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు? 10 వస్తుంది. ఇప్పుడు ఈ 10 అనేది మనము ఈ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ మనం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి మీకైతే ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసేమో 35 ఇంచులు ఉంది. 35 ఇంచులు డివైడెడ్ బై 4 అప్పుడు ఎంత అవుతుంది? 8:30 ఇంచులు నడుం సైజు తీసుకున్నాము. ఇప్పుడు ఈ నడుం సైజుని బట్టి చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ చూడండి. ఈ నడుం సైజుకి 5 ఇంచులు యాడ్ చేసుకుంటే 40 ఇంచులు అవుతుంది. అప్పుడు 40 ఇంచులు డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంచెస్. 10 ఇంచులు కదా. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 10 ఇంచులు నేను ఆది బ్లౌజ్తో తీసుకోకుండా నేను డైరెక్ట్ ఇప్పుడు తీసుకున్నాను కదా. నేను ఆది బ్లౌజ్తో కూడా ఇప్పుడు చెక్ చేస్తాను. చూడండి కొత్తగా నేర్చుకునే వారికి ఆది బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది ఇది ఈజీ పద్ధతి అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఉంది కదా. ఈ ఉక్స్ పట్టి సైడు ఇది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ చంక దగ్గర మనకు ఇక్కడ కుట్ట ఎక్కడైతే ఉంటుందో ఈ హ్యాండ్ ఈ మెయిన్ పార్ట్ బాడీ పార్ట్ జాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ టేప్ ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి మనకు ఈ ఫస్ట్ హుక్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ వరకు ఇలా చెక్ చేసుకోవాలి. ఇది అలా అని చెప్పి ఇలా గట్టిగా లాగకూడదు, ఇట్లా ఫ్రీగా వదలకూడదు. ఇట్లా మామూలుగా కరెక్ట్గా మనకు టేప్కు ఎంత అయితే వస్తుందో అంత ఇలా పట్టుకోవాలి. చూడండి ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? ఎగ్జాక్ట్గా 10 ఇంచులు వచ్చింది. నేను ఇప్పుడు ఇది మీకు ఎట్లా చెప్పాను, నడుం సైజుని బట్టి నేను నడుం సైజు ఆధారంగా నేను చూపించాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఆది బ్లౌజ్తో కూడా నేను కొలిచి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఈ చంక దగ్గర జాయింట్ ఎక్కడ వచ్చిందో అక్కడ పట్టుకున్నాను. ఇక్కడ ఈ ఫస్ట్ హుక్ ఎక్కడికైతుందో అక్కడ పట్టుకున్నాను. చూడండి 10 ఇంచులు ఎగ్జాక్ట్గా సరిపోయింది. అంటే చాలామంది ఇక్కడ కూడా నన్ను కామెంట్ ఏం చేస్తున్నారంటే, అన్న మాకు చెస్ట్ వచ్చేసి ఎక్కువ ఉంది, మాకు 5 ఇంచులు యాడ్ చేసుకున్నా సరిపోవట్లేదు అని అంటున్నారు. నార్మల్గా 90% మందికి అయితే ఈ ఫార్ములా సెట్ అవుతుందండి. ఎవరికో ఒకరికి ఏంటంటే మరి ఈ చెస్ట్ అనేది హెవీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది మనము 5 ఇంచులు కలుపుకున్నా సరిపోదు. అప్పుడు 6 ఇంచులో 7 ఇంచులో కలుపుకోవాల్సి వస్తుంది ఆ చెస్ట్ని బట్టి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ చంక రౌండ్ కూడా మనకి ఈ నడుం సైజుని బట్టి అప్పుడు చంక రౌండ్ మనకు వర్కౌట్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ చెస్ట్ పెరిగినప్పుడు చెస్ట్ మెజర్మెంట్ని బట్టి చంక రౌండ్ అనేది తీసుకోవాలి. అప్పుడు ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు 10 ఇంచులు వచ్చింది, 10 ఇంచులు కాకుండా 11 ఇంచులు వచ్చింది అనుకోండి. అందులో 1 ఇంచు మైనస్ చేసుకొని మనము
ఈ చంక రౌండ్ అనేది తీసుకోవాలి. మీకు ఎంత చెస్ట్ హెవీగా ఉండి ఎంత చంక రౌండ్ వచ్చినా గానీ దాంట్లో చెస్ట్‌కు 1 ఇంచు మైనస్ చేసుకొని చంక రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇదైతే మీకు అర్థమైంది కదా! ఇగో ఇది కూడా నేను ఆది బ్లౌజ్‌తో చెక్ చేసి చూపించాను కదా! 10 ఇంచులు అయితే సరిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఒకసారి 10 ఇంచులు ఎగ్జాక్ట్‌గా పెట్టుకున్నాం కదా! సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వర్క్ బ్లౌజులకు ఏం చేయాలంటే మనం తప్పకుండా వర్క్ బ్లౌజును చెక్ చేసుకోవాలి. నేను నార్మల్‌గా అయితే ఈ బ్లౌజ్‌కి ఎంత పెడతానంటే 5.5 పెడతానండి. నెక్, షోల్డర్ 2 కలిపి 5.5 పెడతాను. దాంట్లో ఏందంటే నేను ఈ నెక్ వచ్చేసి 2.5 ఇంచులు పెడతాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెడతాను. ఇప్పుడు మనకి వర్క్ వచ్చినప్పుడు ఏందంటే ఆ వర్క్ ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కువ తక్కువ ఏస్తారు. అప్పుడు మనము డైరెక్ట్‌గా ఇలా కొలుచుకున్నప్పుడు మనకు తేడా వచ్చేస్తుంది. మనం అప్పుడు ఇది గాకుండా మనము వర్క్ బ్లౌజ్‌ని బట్టి ఫాలో అవ్వాలి ఈడ నెక్, షోల్డర్ కాడ. ఇప్పుడు ఇక్కడ చూడండి అప్పుడు ఏం చేయాలంటే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా! ఇవి 2 అనేది ఇటు సైడు, ఇటు సైడు ఇవి 2 ఇలా మ్యాచ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఈ సెంటర్‌కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఎంత వచ్చింది మనకు 2.5 ఇంచులు వచ్చింది. ఈ 2.5 ఇంచులు అనేది ఇక్కడ తీసుకోవాలి. సారీ ఎక్కువ తీసుకున్నామండి ఇది. మనకు 2.5 ఇంచులు ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయింది? మొత్తం మనకు 5.5 ఇంచులు అయింది. ఇదే 5.5 ఇంచులు అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్‌కు ఒకసారి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ డీప్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ డీప్ గురించి మనము ఈ ఆది బ్లౌజ్‌తో ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సెంటర్ ఇలా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఎంత తీసుకోవాలి? ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా! ఇక్కడ కూడా మనకు అంతే వచ్చింది 2.5ని. ఇక్కడ కూడా అదే మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఇలా మార్క్ చేసి వదిలేస్తున్నానండి. నేను ఈ నెక్ అయితే ఇప్పుడు కట్ చేయను. ఇలాంటి వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఏందంటే ఈ నెక్ మనం కట్ చేయకూడదు. ఓన్లీ డ్రా చేసి పెట్టుకోవాలంతే. మనం నెక్స్ట్ ఈ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత 2 ఒకేసారి మనము ఇక్కడ మార్జిన్ పావు ఇంచు మార్జిన్ వదిలేసి 2 ఒకేసారి కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి చంక రౌండ్ అనేది ఎంత రావాలనేది ఇప్పుడు ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఈ నడుం లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది మనకు 8.35 ఇంచులు వచ్చింది కదా! మనకి చంక రౌండ్ కూడా 8.35 ఇంచులు రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఈ లైన్ మీదే ఇలా చెక్ చేసుకోండి. చూడండి ఎగ్జాక్ట్‌గా 8.35 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు మనకు ఇలా పర్ఫెక్ట్‌గా ఇలా మ్యాచ్ అయిందనుకోండి మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ ఆది బ్లౌజ్‌తో కూడా మనం చెక్ చేద్దాము. ఈ చంక దగ్గర ఎక్కడైతే కుట్టు ఉంటుందో అక్కడి వరకు ఇలా నీట్‌గా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి మనకు 9 ఇంచులు ఇది కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. చూసారు కదా! నేను ఆది బ్లౌజ్ లేకుండా నేను మెజర్‌మెంట్స్ చూపిస్తున్నాను. మళ్ళీ మీకోసం అని చెప్పి నేను ఆది బ్లౌజ్‌తో కూడా కొలతలు చెక్ చేపిచ్చి ఒక్కొక్కటి కొలతలు చెక్ చేపిచ్చి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది కదా! ఈ ఫార్ములా 100% పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మీరు కొత్తగా నేర్చుకునేవారైతే మన ఛానల్‌ని ఫాలో అవుతే మీరు తొందరలోనే టైలరింగ్ అనేది నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము టక్స్ తీసుకోవాలండి. ఈ టక్స్ అనేది ఇక్కడ నుంచి మనకు సెంటర్‌లో అంటే చాలామంది ఇక్కడ నుంచి తీసుకుంటారండి. మీ ఇష్టం పర్లేదండి. ఇక్కడ నుంచి తీసుకున్నా పర్లేదు, ఇక్కడ నుంచి తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ నుంచే తీసుకుంటానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకున్న తర్వాత
ఇలా సెంటర్కు ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది 1 ఇంచు వచ్చింది కదా, ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ మైనస్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి దీనిపైన ఈ రోలర్తో ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ కూడా అచ్చు అనేది పడుతుంది, మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఇక్కడ ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా ఒక లైన్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ వర్క్ అనేది ఇలా వస్తుందండి. ఇలా వేసి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది ఇప్పుడు ఈ వర్క్ అనేది. చూడండి మనకి ఇక్కడ అన్ని లైన్లు మ్యాచ్ అవుతాయండి. ఇక్కడ కూడా లైన్ మ్యాచ్ అయింది, ఇక్కడ కూడా మనకు లైన్ అనేది మ్యాచ్ అయింది, ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. చూడండి వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూసారు కదా. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ లైన్ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది. ఇది పర్ఫెక్ట్ మెథడ్ అండి. వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి అండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే చాలామంది షోల్డర్స్ జారుతున్నాయి అని అంటారు కదా, అలాంటి వారు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ షోల్డర్ సైడ్ నుంచి నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్టిచ్చింగ్ ఇక్కడ వరకు వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ నెక్ పట్టేసినట్టు ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకు షోల్డర్స్ జారడానికి ఛాన్సెస్ అనేది ఉండదు, మనకు ఫిట్టింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రకారం కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ టక్స్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక టక్స్ వేసుకోవాలి. చూడండి మనకు ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ లైనింగ్ని అయితే ఇలా తిరిగేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇలా తిరిగేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనకు క్రాస్ కటింగ్ అండి, అందుకని చెప్పి ఇలా క్రాస్గా వేసుకోండి. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ చేసుకునే వాళ్ళు ఇలా స్ట్రైట్గా వేసుకోండి. ఇలా క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ పెద్ద తేడా ఏమి ఉండదండి, మనం ఏం చేంజెస్ చేసే అవసరం ఏం ఉండదు. సేమ్ ఇదే పీస్ని ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి స్ట్రైట్ కటింగ్ అనేవాళ్ళు. క్రాస్ కటింగ్ అనేవాళ్ళు ఇలా క్రాస్గా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకొని మనకు ఈ అవుట్లైన్ ఎలా ఉందో అదే విధంగా మనము మార్క్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా అవుట్లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ రోలర్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ సైడ్ అచ్చు అనేది పడుతుంది. ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని అయితే సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనకు ఈ చంక దగ్గర ముడతలు రాకుండా ఇక్కడ నుంచి మనము 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ దగ్గరకు వచ్చేసేయాలి. ఈ మనకు ఈ నెక్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ నెక్ ఇలా వచ్చింది కదా, మనకు ఈ నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది. మనకు ఈ నెక్ లెంత్ వచ్చేసి మనకు 1/7 ఉంది. ఇదే 1/7 ఇంచులు అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులు ఉంది కదా, ఇక్కడ 1/3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇది నెక్ వచ్చేసి మనం ఇప్పుడే కట్ చేయమండి, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనము ఇది మనం మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చంక రౌండ్ అయిపోయింది, మనకు నెక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ మెయిన్ డాట్ అనేది మనకు ఈ షేప్ మెయిన్ డాట్ ఎంతెంత డిస్టెన్స్లో వేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా చూడండి. చాలామంది కామెంట్ చేస్తున్నారండి, అన్న మాకు ఈ మెయిన్ షేప్ డాట్ ఎంత దూరంలో వేసుకోవాలి ఏంటనేది అర్థం అవ్వట్లేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను ఎలాగైతే చెప్తున్నానో అదే విధంగా మీరు ఫాలో అవుతూ ఉండండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైన్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ చెప్తానండి, నేను క్లియర్గా మీరు స్కిప్ చేయొద్దు. ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు పెట్టుకొని స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదా. మళ్ళీ ఇక్కడ నుంచి 1/2 ఇంచు డౌన్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు ఇక్కడ నుంచి ఈ గీత నుంచి 1/2 ఇంచు డౌన్కి మార్క్ చేసుకొని మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ కింది గీతకి ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, మళ్ళీ రెండుకి సెంటర్లో ఒక మార్క్ చేసుకోండి. ఇలా ఇప్పుడు మనము ఈ డాట్ మొత్తం ఎంత తీసుకున్నాము, ఈ నడుం సైజ్ వచ్చేసి మనకు 35 ఇంచులు. ఇప్పుడు ఈ 35 ఇంచుల నడుం సైజ్ బ్లౌజ్కి మనము ఈ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు వేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ నడుం సైజ్ బ్లౌజ్కు ఈ 2.5 ఇంచుల డాట్ అనేది మనం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్ ఇక్కడ నుంచి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడెక్కడ నుంచి మెజర్మెంట్స్ చెక్ తీసుకుంటున్నాను అనేది చూడండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచులు తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచు దగ్గర తీసుకొని ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఎంత ఉంది? ఇది ఇప్పుడు 4 ఇంచులు ఉంది. అదే 4 ఇంచులు అనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఈ డాట్ హైట్ ఎంత తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఈ కింది లైన్ ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ లైన్ ఉంది కదా, ఇది మ్యాచ్ చేసుకుంటూ ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఇది కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ డాట్ ఎంతలో వేసుకోవాలనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోండి. ఇది ఎంత ఉంది? ఇప్పుడు 5 ఇంచులు ఉంది. ఈ 5 ఇంచులలో సగానికి ఫోల్డ్ చేసుకోండి. సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇది కూడా మీకు ఒకవేళ ఇలా స్ట్రైట్ గీయడానికి రాలేదనుకోండి, ఒకవేళ మీకు కిందికి పోతుందో పైకి పోతుందో ఎలాగండి తెలుస్తలేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి. ఈ లైన్ దగ్గరికి, ఈ లైన్ కాడికి ఎంత ఉంది? 4 ఇంచులు ఉంది. అదే 4 ఇంచులు అనేది ఇలా పెట్టుకోండి. మీకు ఏంటంటే నేను ఇంత క్లియర్గా పర్ఫెక్ట్గా ఎవరు చెప్పరండి. చూడండి, మీకు పాయింట్ టు పాయింట్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్ తీసుకోండి. మీకు స్ట్రైట్ అనేది వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకొని ఇటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. చూడండి, ఇది ఇలా వేసుకున్నారు కదా. ఇప్పుడు మనము ఈ చంక సైడ్ డాట్ అనేది మనకు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు డౌన్కి ఒక మార్క్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ అనేది దీనికి స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి. మనకు ఎంత ఉంది? ఇది 1.5 ఇంచుల డిస్టెన్స్ ఉంది కదా. ఇటు సైడ్ కూడా అంతే పెట్టుకోండి, 1.5 ఇంచులు డిస్టెన్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్కి ఇలా మ్యాచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకోండి. అప్పుడు ఈ లైన్ కూడా ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు
ఇలా మార్క్ చేసుకోండి. చూడండి, మీకు ఇది 100% పర్ఫెక్ట్ మెథడ్ అండి. బ్లౌజ్ అనేది 100%గా సెట్ అవ్వాల్సిందే మీకు. ఇప్పుడు చూడండి, మనకు ఈ సెంటర్ పార్ట్ మొత్తం మనకు మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎంత తీసుకోవాలి, నడుం కొలత వచ్చేసి మనకు 9 ఇంచులు ఉంది, 8.30 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఆ 8.30 ఇంచులు అనేది ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇది 3 ఇంచుల 1 పాయింట్, ఒక గీత ఎక్కువ ఉంది. అది ఎక్కడికైతే వస్తుందో అదే మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకొని మనకి ఎంత కావాలి, 8.30 ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇక్కడ 8.30 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. నేను ఈ చూపించే విధానం చాలా ఈజీ మెథడ్ అండి. మీకు కొత్త నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇది కూడా ఇటు సైడ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కాకపోతే ఇలా చెక్ చేసుకోండి మీరు. ఇక్కడికి ఎంత వచ్చింది, 5.5 ఇంచులకు ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ అదే పెట్టుకొని ఇక్కడ చెక్ చేసుకోండి. చూడండి, 9 ఇంచులు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ కొద్దిగా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్. ఇది ఎందుకంటే మనకు ఇక్కడ ఉక్స్ పట్టి వేస్తాం కదా, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి, మనకు ఆ మధ్యలో గ్యాప్ రాకుండా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావడానికి అని చెప్పి మనం ఈ 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఇదైతే ఈ నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి, ఎందుకంటే మనకు ఇది ఎట్లయితే వచ్చిందో మనం ఈ షేపు స్టిచ్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఈ నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు. మనకు ఎంత డౌన్ వచ్చింది అనేది మాత్రమే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది ఇంతవరకు మనకు సరిపోయింది. ఇప్పుడు చూడండి, మనకు ఈ మెజర్మెంట్స్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, మీకైతే అర్థమైంది కదా. ఇప్పుడు ఇదే లైన్ పైన ఈ రోలర్తో ఒక మార్కింగ్ ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకి, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా అచ్చుబడి మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇదే ప్రకారం కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ టక్స్ పెట్టుకోవాలి. చూడండి, మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా అచ్చు అనేది పడుతుంది, మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో షేప్ బెల్ట్ తీసుకుందాము. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ ఈ కింద ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు ఎంత తీసుకోవాలనేది ఈ బ్యాక్ పార్ట్తో ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఈ పొడవు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కలుపుతూ ఇలా డ్రా చేసుకొని ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మనకు షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో హ్యాండ్స్ తీసేసుకోవాలి.
ఇప్పుడు ఈ హ్యాండ్స్ తీసేసుకోవడానికి ఈ క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు జాయింట్స్ రాకుండా ఇది ఎంత ఫోల్డ్ చేసుకోవాలనేది ఈ బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందనేది. ఇది ఎంత ఉంది? 11.5 ఇంచులు ఉంది కదా. 11.5 ఇంచులో 1 ఇంచు మైనస్ చేసుకొని ఇది వేసుకోవాలి. 10.5 ఇంచులకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది ఇది చూడండి, 10.5 ఇంచులు సరిపోయింది కదా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ లెంత్ ఎంత ఉందనేది ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ సెంటర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది మనకి చూడండి, 10 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇదే 10 ఇంచులు అనేది మనము ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసి ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచులు తీసుకుంటున్నాము. నడుం సైజ్ వచ్చేసి 30 ఇంచుల కన్నా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఈ చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలండి. 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నడుం సైజ్ వచ్చేసి 35 ఇంచులు ఉంది కాబట్టి ఈ చంక డౌన్ వచ్చేసి మనం 3.5 ఇంచులు తీసుకున్నాము. ఇప్పుడు ఈ చంక రౌండ్ ఎంత ఉంది మనకు? పావుదాకా 9 ఇంచులు, 8.30 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని 8.30 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఖర్చు కోసము 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది ఇలా ఈ ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి. ఎంత ఉంది మనకు? 6.5 ఇంచులు ఉంది. 6.5 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ మనము 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఇలా డౌన్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఈ చంక దగ్గర ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసి మనము ఇక్కడ వచ్చేసి ఈ చంక డౌన్ అనేది ఫ్రంట్ సైడ్ చంక డౌన్ తీసుకోవడానికి ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత ఉంది? ఇది 8 ఇంచులు ఉంది. ఈ 8 ఇంచులలో మధ్యలో 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3/4 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇది ఏ సైజు వారికి అయినా సరే మనం 3/4 ఇంచు తీసుకోవాలండి. అప్పుడే మనకు చంక దగ్గర ముడత రాకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్నారంటే మీకు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీనికి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఇది సెంటర్ ఎక్కడైతే వస్తుందో ఇలా సెంటర్ చెక్ చేసుకొని
చూడండి ఇలా సెంటర్కి ఇలా చెక్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మనకు ఇది కట్ చేసేటప్పుడు ఈ పైన కానీ సైడ్లో కానీ మొత్తం కొద్దిగా ఎక్కువ ఉండేలాగా చూసి కట్ చేసుకోవాలండి. మనకెందుకంటే ఇక్కడి వరకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఈ స్టిచ్చింగ్ కాకుండా కొద్దిగా ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఇట్లా వేసినప్పుడు ఏంటంటే ఇది దీని పైకి వచ్చేస్తుంది. ఇక్కడ వర్క్ వేయడం కూడా అంత పర్ఫెక్ట్గా వేయలేడండి. ఇది ఏంటంటే ఇంకొద్దిగా అటు జరిపేసేది ఉండే వాడు దీంట్లోకి వేసిండు. ఇప్పుడు చూడండి మనం ఇది కట్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి, ఇది పోతుంది కాబట్టి అప్పుడు మనము ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా వస్తుంది ఈ వర్క్ అనేది. ఇక్కడ చూడండి కొద్దిగా మనకి ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలా చెక్ చేసుకొని ఇక్కడ కూడా ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చూసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలండి. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలి కాబట్టి చూడండి ఇప్పుడు మనం ఇది కొద్దిగా తర్వాత జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. ఇటు సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ కూడా ఇది సరిపోయింది. మనకు ఈ బ్యాక్ క్లాత్ వచ్చేసి మనకు సరిపోవట్లేదు. ఇక్కడ చూడండి వాడు దరిద్రుడు సరిగా వర్క్ చేయలేడు. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఉంది కదా, మనకు ఈ బ్యాక్ క్లాత్ వచ్చేసి ఇది చూడండి ఇక్కడ వరకే ఉంది. అంటే ఎక్కడికి మనకి ఇక్కడ వరకే వచ్చింది. వాడు వర్క్ అనేది ఇంత ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కూడా వాడు వర్క్ అనేది సరిగా ప్రాపర్గా చేయలేడు. చూడండి దానివల్ల ఈ వర్క్ బ్లౌజులు చెప్పి వర్క్ చేసుకునేటప్పుడు చాలామంది వర్క్ తెలిసి తెలియక కూడా చాలామంది ఇట్లా చేస్తారండి. మనం వేలు పెట్టి చేపించుకుంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఈ వర్క్ బ్లౌజులు చేసుకునేటప్పుడు వర్క్ వేయించుకునేటప్పుడు వాళ్ళకు 1-2 సార్లు జాగ్రత్తగా చెప్పాలండి. చాలా ఫేస్ చేస్తూ ఉంటాము ఇటువంటి ప్రాబ్లమ్స్. ఇవేంటంటే మాకు కుట్టడానికి కూడా ఇబ్బంది, ఫిట్టింగ్ కూడా ఒక్కొక్కసారి తేడా వస్తుంది. ఇట్లాంటి జాయింట్లు వేసి స్టిచ్ చేయడం వల్ల ఇవన్నీ చేయడం వల్ల కూడా ఫిట్టింగ్ కూడా కొద్దిగా తేడా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎలా వచ్చింది చూడండి. ఇంత క్లాత్ అనేది వాడు ఇంత ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కూడా ఇలా చేసిండు చూడండి మిస్టేక్ అనేది. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా రెండు ఇలా సమానంగా వేసుకొని ఇప్పుడు ఇలా సమానంగా వేసుకొని దీంట్లో కూడా చూడండి ఎట్ సైడ్ లోత్ అనేది ఇచ్చిండు అనేది చెక్ చేసుకోవాలి. ఇట్ సైడ్ అనేది మనకు ఈ లోత్ అనేది ఫ్రంట్ సైడ్ అనేది ఇట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఇలా తీసుకోండి. చూడండి మనకు మొత్తం ఫుల్ కటింగ్ వీడియో అయితే చూసారు కదండి. నేను ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.